ఒకసారి ఒక సహోదరి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. పెళ్ళైన చాలా సంవత్సరాలు ఇటువంటి సంతానం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. మరి సంతానం కోసం ఎన్నో గుడులు సందర్శించారు, ఎన్నో మొక్కుబడులు చేశారు. మరి అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ ఎటువంటి సంతానం కలగలేదు. బహుశా మీరు అనొచ్చు, ఈ రోజుల్లో ఎన్నో మరి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కదా అని. కానీ ఆ సోదరి సాక్ష్యాన్ని చెబుతున్నాను. మరి రకరకాలుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి సంతానం కోసం ప్రయత్నం చేశారు, కానీ చివరికి ఎట్టకేలకు మరి వారు చేసినటువంటి పుణ్యక్రియలను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడికి కొన్ని సంవత్సరాల తర్వాత వారికి సంతాన ప్రాప్తి కలుగజేశాడు. ఆమె గర్భాన్ని తాకాడు దేవుడు, ఆమె గర్భాన్ని తాకి ఫలింపజేశాడు. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే ఇంతవరకు కూడా సంతానం లేదని నలుగురు 4 రకాలుగా మాటలు మాట్లాడారు. తల దించుకునే పరిస్థితి, ఇక మీదట తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అని సంతోషంగా ఆనందంగా గడిపారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఉన్నట్టు ఉండి సడన్గా ఆమె అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ వ్యక్తిని. మరి డాక్టర్ అన్ని చెకప్లు చేశారు, అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత భర్తను లోపలికి పిలిపించి పర్సనల్గా మాట్లాడుతున్నారు. భర్తతో అంటున్నాడు డాక్టర్, అయ్యా వీఆర్ వెరీ సారీ టు సే దట్, ఎందుకంటే తల్లి కానీ తల్లి కడుపులో ఉన్న బిడ్డ కానీ ఒకరే బతుకుతారు, ఇద్దరు బ్రతికేదానికి ఆస్కారం లేదు. కేవలము తల్లి లేకపోతే మరి కడుపులో పెరుగుతున్నటువంటి ఆ పసికందు ఎవరో ఒకరు బ్రతుకుతారు. మేము అన్ని ప్రయత్నాలు చేశాం, మేమేం చేయలేమయ్యా, ఏమనుకోవద్దు, మమ్మల్ని క్షమించండి అని అన్నాడు. వెంటనే ఆ భర్త కుప్పకూలిపోయాడు. మరి ఎన్నో ఆశలతో గంపెడు ఆశతో ఉన్నాడు, కానీ ఈ వార్త, పిడుగులాంటి వార్త విన్న వెంటనే కుప్పకూలి పడిపోయాడు. మరి ఎంతో మరి బాధపడుతూ మరి బయటికి వస్తుండగా ఆమె గమనించింది తన భార్య. ఏమండి మరి మీరు చాలా డల్లుగా ఉంటున్నారు, ఏమైంది? డాక్టర్ గారు పర్సనల్గా రూమ్కి పిలిపించారు, ఏం మాట్లాడారు అనగా ఆ భర్త చెప్తున్నాడు ఆమెతో, నీవు అధైర్యపడవద్దు, ఎందుకంటే నీవు కానీ లేకపోతే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కానీ ఎవరో ఒకరు బ్రతుకుతారు అని చెప్పగానే ఆమె కూడా ఉన్నట్టుండి కుప్పగూలిపోయింది. అయినప్పటికీ కూడా ధైర్యాన్ని అంతా కూడగట్టుకుంటూ భర్తతో అంటుంది, చూడండి ఇంతవరకు మనకు సంతానం లేదు కనుక ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో రకాలుగా సూటిపోటు మాటలు ఇరుగు పొరుగు వారు మాట్లాడారు. అయితే నీవు తలెత్తుకొని తిరగాలి అంటే నేను పోయినా పర్వాలేదు, కానీ ఈ కడుపులో ఉన్న ఈ బిడ్డ బ్రతకాలి, ఆ బిడ్డ బ్రతికితేనే మన వంశ పరువు నిలబడుతుంది అని చెప్పిందట. కానీ ఆయన ఒప్పుకోలేదు. పసికందు మరి గర్భములు చనిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాకు కావాలి అని చెప్పారు. ఆమె యొక్క అత్తామామలు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు. మరి రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ప్రసవ కాలం వచ్చింది. ప్రసవ కాలం రాగానే మరి డెలివరీ అయింది. ఆమె మాత్రము అలానే ఉంది పడుకొని, పసికందు మాత్రం ప్రక్కన నిర్జీవమై ఉంది. ఆ పసికందు మరి అన్ని ప్రయత్నాలు చేశారు, ఆ పసికందును మరి ఏడ్పించడానికి ప్రయత్నం చేశారు, కొద్దిగా చలనం ఉంటుంది, మూమెంట్ ఏమైనా ఉంటుందని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నిర్జీవంగా పడి ఉంది ఆ పసికందు. అప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా నిర్జీవమైనటువంటి ఆ పసికందును చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడ్స్తూ గుండె లవిసేలా రోధిస్తూ రొమ్ము బాదుకొనిస్తూ ఈ విధంగా అంటుంది, ఎవరన్నారు దేవుడు మంచివాడని, ఎవరన్నారు దేవుడు జాలి గలవాడని, ప్రేమ కలిగిన వాడని, మన ప్రార్థన వింటాడని ఎవరన్నారు? దేవునికి దయ లేదు, కనికరం లేదు. పుట్టగానే పసికందు మరి నిర్జీవమై ఉన్నది. సంతానం కలుగజేశాడని నేను నా భర్త సంబరపడిపోయాం, ఆనందంతో గంతులు వేశాం. ఈరోజు పసికందు ఈ లోకాన్ని చూడకుండా నిర్జీవమై ఉంది, చనిపోయింది. ఎవరికి చెప్పుకోవాలా ఈ బాధ అని ఆ తల్లి తల్లడిల్లిపోతూ మరి దేవుని విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ ఉన్న చాలామందిలో బహుశా మనందరి వ్యక్తిగత జీవితాలలో గుండెల్ని పిండేసే చేదు సంఘటనలు, మదిని తొలచి వేసే చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితాలలో. అటువంటి సందర్భాలలో మనం ఏమనుకుంటాం, ఎంత ప్రార్థన చేసినా నిరుపయోగమే, ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్న నిరుపయోగమే, నాకెందుకు జరగాలి, నాకేది ఎందుకు కావాలి, నా కుటుంబానికి ఎందుకు జరగాలి,
అని ఉన్నట్టు ఉండి ఆత్మీయుడు చనిపోయినప్పుడు, ఉన్నట్టు ఉండి కళ్ళ ముందు భర్త చనిపోయిన తర్వాత, భార్య చనిపోయిన తర్వాత, మరి వ్యాధి బాధలు కుటుంబాన్ని చుట్టుముట్టిన తర్వాత, అనుకోని సంఘటనలు వెంబడిస్తున్న తర్వాత, సమస్యల మీద సమస్యలు, శ్రమల మీద శ్రమలు కుటుంబాన్ని వెంబడించిన తర్వాత మనము కూడా అనుకుంటూ ఉంటాం, ఆ సోదరు చెప్పిన రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా దేవుడు జాలి లేని దేవుడు, కనికరం లేని దేవుడు అని ఎన్నోసార్లు మనం కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉంటాయి. చాలాసార్లు మనం కూడా అనుకొని ఉంటాం, ఏం ప్రయోజనం ఉందండి దేవాలయానికి వెళ్ళి, దేవుని సన్నిధిలో గడిపి ఏం ప్రయోజనం ఉంది, ఎంత మొత్తుకున్నా కానీ ఎటువంటి ఫలితం లేదే, ఇంకా కష్టాలు ఎదురవుతున్నాయి అని అనుకుంటాం. దానికి తోడుగా ఇరుగు పొరుగు వారు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా అనుకుంటారు, చాలు లేక నీ విశ్వాసం ఎంత ప్రార్థన చేసినా కానీ అంతగా కష్టాలు పాలవుతున్నావు, కానీ ఎటువంటి మార్పు లేదు. మేము చూడు హాయిగా ఉన్నావు, విశ్వాసం అంటున్నావు, దేవుడు అంటున్నావు, గుడి అంటున్నావు, ప్రార్థన పోతున్నావు, ఎన్నో రకాల పనులు చేస్తున్నావు, చివరికి నువ్వు కష్టాల పాలవుతున్నావు, కానీ ఎటువంటి ఫలితం రావట్లేదు. నో ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ ప్రేయర్ఫుల్ లైఫ్ అని చాలామంది అంటూ ఉంటారు. అయితే పవిత్ర గ్రంథం మనకు బోధిస్తుంది. బైబిల్లోంచి ఒక వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5-6 వచనం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5-6 వచనాలు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుడు, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము. ఏలయనా, గుర్తుపెట్టుకోండి, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి వానిని దండించును. ఎవరెవరినైతే దేవుడు ప్రేమిస్తున్నారో వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు, దండించి తీరుతాడని పవిత్ర గ్రంథం మనకు బోధిస్తుంది. ఉదాహరణకు, తండ్రి తన కుమారులను, తన కుమార్తెలను ప్రేమిస్తున్నాడని వారిని సరైన సమయంలో మందలించకపోతే, దండించకపోతే, శిక్షించకపోతే, ముద్దు మురిపెంగా ఒకే కుమారుడండి, ఒకే కుమార్తెడండి అని నీవు ముద్దు మురిపెంగా పెంచుకున్నట్లయితే, తిట్టకుండా కొట్టకుండా ప్రేమతో లాలించినట్లయితే, వయసు వచ్చిన తర్వాత చేతికి అందకుండా పోతారు. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎంతోమంది కూడా తండ్రులు దండించని పిల్లలు మరి చేతికి అందకుండా పోతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నావు, ముద్దు మురిపమంటున్నావు, వయసు వచ్చిన తర్వాత నీకు అందకుండా పోతున్నారు. కనుక తండ్రి ఖచ్చితంగా తన బిడ్డలను ప్రేమించినట్లయితే శిక్షించి తీరును. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం మంచి వాక్యం. సామెతల గ్రంథము 13:24లో, బెత్తం వాడని తండ్రి తన పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయును ప్రేమించి తండ్రి వాని శిక్షించు తీరును. బెత్తం వాడని తండ్రి తన పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయును ప్రేమించు తండ్రి వానిని శిక్షించు తీరును. కనుక కొన్ని సందర్భాలలో పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి అంటే, నీ మాట వినాలంటే, వారి జీవితాలను సరిదిద్దుకోవాలంటే నువ్వు కొట్టాలి, తిట్టాలి, శిక్షించాలి. అదేవిధంగా మనమందరం కూడా దేవుని బిడ్డలం, దేవుని పుత్రులము, పుత్రికలము. కనుక దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి, నీ జీవితాన్ని సరిదిద్దడానికి చాలాసార్లు కూడా రకరకాల పరీక్షలకు గురి చేస్తూ ఉంటా, రకరకాలుగా శ్రమల గుండా నువ్వు వెళ్తవలసింది ప్రియా సహోదరి సహోదరుడా. చాలాసార్లు కూడా గాడ్ వాంట్స్ టు టీచ్ యూ, గాడ్ టీచెస్ యూ అవుట్ ఆఫ్ యువర్ సఫరింగ్, గాడ్ టీచెస్ యూ అవుట్ ఆఫ్ యువర్ పెయిన్, గాడ్ టీచెస్ యూ అవుట్ ఆఫ్ యువర్ డిఫికల్టీస్. వీటన్నిటి ద్వారా దేవుడు నీకు ఏదో బోధించాలనుకుంటున్నాడు, ఏదో నీకు నేర్పించాలనుకుంటున్నాడు. కనుకనే కొన్నిసార్లు ఈ శ్రమల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు మరి వెళ్తున్నప్పుడు నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ప్రియా సహోదరి సహోదరుడా. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో వచ్చే శ్రమలు కానీ, పరీక్షలు కానీ, శోధనలు కానీ, ఇవన్నీ కూడా అవి ఎందుకు వస్తున్నాయంటే నిన్ను నిరుత్సాహపరచడానికి కాదు, కృంగదీయడానికి కాదు. దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుని మీద ఆధారపడేలాగా చేయాలి అని, నీవు వాటిని జయిస్తావని దేవునికి తెలుసు. కనుకనే వాటిని అనుమతిస్తుంటాడు. కనుక దృఢ విశ్వాసమును కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఎన్ని పరీక్షల గుండా వెళ్ళినా కానీ దృఢమైన విశ్వాసం నీకు ఉండాలి. ఎటువంటి విశ్వాసం ఉండాలంటే కీర్తన 91:7 చూద్దాం. కీర్తనకాడంటాడు, ఎటువంటి నమ్మకం నీకు విశ్వాసం ఉండాలి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే కీర్తన 91:7, నీ దాపున 1000 మంది కూలినను
నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలుగదు అని కీర్తనకారుడు పలికిన రీతిగా నీవు నేను చెప్పగలగాలి. శ్రమలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, పరీక్షలలో ఉన్నప్పుడు, విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు కీర్తనకారుడు పలికిన రీతిగా నా దాపున 1000 మంది కూలినను నా కుడి ప్రక్కన 10,000 మంది పడినను నాకు ఎట్టి అపాయం కలుగదు అని చెప్పగలగాలి. అంతేకాదు కీర్తన 91:4 వచ్చిన చదవండి. కీర్తన 91:4. ప్రభువు తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీవు తలదాచుకుందువు. కోడి ఏ విధంగానైతే ఆపదలో ఉన్నప్పుడు తన పిల్లలను రెక్కల కింద దాచిన రీతిగా ప్రభువు కూడా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ విశ్వాసం ఉంచినట్లయితే తన రెక్కలతో నిన్ను కప్పును. కనుక నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఒకానొకప్పుడు ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక ఇంజనీర్ ఉన్నాడట, స్కిల్ఫుల్ ఇంజనీర్. మరి ఆయన పేరు చెప్తే చాలు ఎన్నో కట్టడాలు గుర్తొస్తాయి, ఆయన పేరు చెప్తే చాలు ఎన్నో మరి పెద్ద పెద్ద భవనాలు గుర్తొస్తాయి. అటువంటి వ్యక్తికి, అటువంటి ఇంజనీర్కు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారంట. అదేమిటంటే 2 కొండల మధ్య, పెద్ద కొండల మధ్య బ్రిడ్జ్, ఒక వంతెన నిర్మించాలి అనే ప్రాజెక్ట్ అతనికి అప్పచెప్పబడింది. ఆ బ్రిడ్జ్ దేనికోసం అంటే వాహనాలు వెళ్ళడానికి, రైళ్లు వెళ్ళడానికి. ఆ ప్రాజెక్టును అంగీకరించాడు. ఆ వంతెన కట్టడానికి ఎన్నో మెటీరియల్ సేకరించాడు, పనివాడిని పిలుచుకున్నాడు, మరి ప్రారంభించాడు ఆ వంతెన కట్టడానికి. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఎట్టకేలకు ఆ వంతెనను, ఆ బ్రిడ్జిని నిర్మించాడు ఆ ఇంజనీర్. అయితే ఆ వంతెన నిర్మించిన తర్వాత అతనికి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ తలపు నాకు వచ్చింది. ఒక విచిత్రమైన ప్రయోగం చేయాలనుకున్నాడు. అదేమిటంటే ఎంతో బరువైన వస్తువులన్నింటినీ కూడా ఒక గూడ్స్లో వేశాడు. బరువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఒక గూడ్స్లో ఉంచి ఆ గూడ్స్ని తీసుకొచ్చి ఆ వంతెన మీద అలా స్టాప్ చేశాడు. మరి చుట్టూ ఉన్న వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమయ్యా ఇంజనీర్, నీకు తెలివి ఉందా లేదా, కామన్ సెన్స్ ఉందా లేదా, మరి ఎంతో కష్టపడి కోట్లు పెట్టి ఇక వంతెన నిర్మించావు, దీని వెంటనే మరి రేపో మాపో ప్రారంభోత్సవం ఓపెనింగ్ ఉంది, నువ్వు వెంటనే బలమైనటువంటి ఎంతో బరువైన వస్తువులతో నింపబడిన ఈ గూడ్స్ని తెచ్చి ఈ వంతెన మీద ఈ విధంగా ఆపేశావు, ఏంటయ్యా కూల్చడానికి చేస్తున్నావా, ఏం జరుగుతుంది నీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు చుట్టూ ఉన్నవారు. అప్పుడు ఆ ఇంజనీర్ అంటున్నారు, ఏమయ్యా నేనేమైనా పిచ్చోడు అనుకున్నావా, నేనేం మెంటలోడు అనుకుంటున్నావా, ఈ వంతెన ఎంత బరువైనా తట్టుకుంటుంది, 10 కాలాల పాటు ఉంటుంది అని నిరూపించడానికే నేను తెచ్చి ఈ యొక్క గూడ్స్ని తెచ్చి ఆ వంతెన మీద అలా స్టాప్ చేశాను, అంతేకాని కూల్చడానికి కాదు అన్నాడట. అవును ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు కూడా నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నిన్ను కూల్చడానికి కాదని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దృఢంగా ఆ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే దృఢంగా ఉండడానికి ఆ ఇంజనీర్ పరీక్ష చేసిన రీతిగా నీవు కూడా దృఢంగా బలంగా ఉండడానికే ఈ శ్రమలు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. నీవు సమాజంలో ఎంత దృఢంగా ఉండబోతున్నావో, నువ్వు చుట్టుపక్కల మీ పొరుగు వారికి ఎంత దృఢంగా ఉండబోతున్నావో, ఈ ప్రపంచానికి సాటి చెప్పడానికి చాలాసార్లు కూడా కొన్ని సమస్యల గుండా, పరీక్షల గుండా నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. గాడ్ వాంట్స్ టు ప్రూవ్ దట్ హౌ పవర్ఫుల్ యు ఆర్ ఇన్ ద సొసైటీ. ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో, ఎంత బలంగా నీ ఉన్నావో అని నిరూపించడానికి ఇవన్నీ కూడా మనకు ఎదురవుతుంటాయి ప్రియ సహోదరి సహోదరుడా. మరి చాలాసార్లు కూడా మరి ఈ రోజుల్లో మరి జిమ్కి వెళ్ళడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు అందరూ పోతారు. ఎందుకంటే ఆడవాళ్ళు స్లిమ్గా తయారు కావాలని వాళ్ళు వెళ్తారు, మగవాళ్ళు దేనికి వెళ్తారు, పొట్టను కరిగించుకోవడానికి వెళ్తారు. తర్వాత ముఖ్యంగా కండలు దృఢపడాలని జిమ్కి వెళ్తారు. వెళ్ళి ఏవేవో వస్తువులన్నీ కూడా ఎత్తుతూ ఉంటారు, పైకి ఎత్తుతారు దించుతారు, పైకి ఎత్తుతారు దించుతారు. ఎందుకంటే ఆ మజిల్ పవర్ స్ట్రాంగ్గా ఉండాలని వెళ్ళి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఆ బరువులు ఎత్తే కొద్దీ ఈ కండబలం అనేది దృఢపడుతుంది. అదేవిధంగా మరి నీవు రకరకాల పరీక్షల గుండా వెళ్ళినప్పుడు నువ్వు కూడా దృఢంగా అవుతావు. యూ విల్ బికమ్ వెరీ పవర్ఫుల్ ఉమెన్, వెరీ పవర్ఫుల్ మ్యాన్
దేవుడు నీకు నీ జీవితంలో ప్రవేశించే ఈ యొక్క పరీక్షల ద్వారా, శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం ద్వారా నీవు శక్తివంతమైన బిడ్డగా మారుతావు ప్రియా సహోదరి సహోదరుడా. కనుక గమనించు, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో. దేవుడు అడుగుతున్నాడు, ఎటువంటి పరీక్ష? నిరుద్యోగమా, సంతాన లేమా, మరి వ్యాధినా, బాధనా, ఎటువంటి పరీక్ష గుండా నువ్వు వెళుతున్నావు, ఎటువంటి శ్రమలు కూడా నువ్వు వెళ్తున్నావు, ఇవన్నీ కూడా నిన్ను కూల్చడానికి కాదు. నీవు నిలబడాలి దేవుని సన్నిధిలో, బలంగా నిలబడాలి. నువ్వు రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు అనుమతిస్తున్నాడు, కానీ నీవు నీరుగారిపోవడానికి కాదు, నిరుత్సాహపడడానికి కాదు. విశ్వాసములో నువ్వు ముందుకు సాగిపోవాలని దేవుడు చాలాసార్లు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. రిమెంబర్ దట్ గాడ్స్ గోల్ హియర్ ఆన్ ఎర్త్ ఈజ్ నాట్ టు మేక్ యూ హ్యాపీ ఆల్వేస్. దేవుని లక్ష్యం ఈ లోకములో నువ్వు సంతోషంగా జీవించాలనే ఉద్దేశం కాదు. గాడ్స్ గోల్ ఈజ్ దట్ యు గ్రో అప్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి, ఆధ్యాత్మిక పరిణితి చెందాలి, స్పిరిచువల్ మెచ్యూరిటీ చెందాలి అని దేవుని ఉద్దేశం. అంతే కానీ నువ్వు సంతోషంగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు ఈ లోకంలో. డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ వెల్. డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అంతా కూడా నువ్వు అనుకున్నట్లు జరగదు. డోంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్. అంతా కూడా ఓకే, అంతా ఓకే అని ఎప్పుడు అనుకోవద్దు. చాలాసార్లు కూడా అనుకుంటూ ఉంటాం, ఏం కాదు లేదు. చాలాసార్లు కూడా మనం అనుకున్న రీతిగా జీవితం సాగదు. అందుకే చాలాసార్లు కూడా ప్రార్థన చేసి అలసి విసిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు పవర్ఫుల్గా లేరు. చెట్టు బలంగా ఉన్నప్పుడు పెనుగాలికైనా కానీ తట్టుకుంటుంది. ఆ వేర్లు లోపలికి చొచ్చుకొని పోయిన తర్వాత బలంగా పెనుగాలికి తట్టుకోగలదు. వేర్లు లోపలికి చొచ్చుకొని పోకపోతే పెనుగాలికి, చిన్న గాలికే కూలిపోతుంది. నీవు కూడా ఆత్మీయంగా నీవు లోపలికి చొచ్చుకొని పోవాలి. ఆత్మీయంగా బలంగా ఉన్నట్లయితే వ్యాధి కాదు, బాధ కాదు, పరీక్ష కాదు, ఎవరు నిన్ను కదిలించలేరు. నథింగ్ కెన్ షేక్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఏది కదిలించలేదు. బలమైన చెట్టు లోపలికి మరి తన వేర్లను పంపిన రీతిగా నీవు కూడా ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో బలంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఎవరు నీ విశ్వాసాన్ని కదిలించలేరు, ఎవరు నిన్ను దేవుడి నుండి దూరం చేయరు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక నమ్మదగిన దేవుడు నీ దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు విశ్వసనీయుడు, ఆయన నిర్వర్తిస్తాడు అని పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 24వ వచనంలో పలుకుతున్నాడు. పునీత పౌలు గారు అంటారు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కనుక ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను మలిచిన దేవుడు, నిన్ను పేరు పెట్టి ఈ లోకంలో ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకానికి వెళ్ళు అని పంపిన దేవుడు నమ్మదగిన వాడు. కన్నులు మూసుకుందాం, ఒక నిమిషం కన్నులు మూసుకుందాం. మరి దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎటువంటి పరీక్ష గుండా వెళ్తున్నావు? ఒకవేళ నువ్వు అనవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదులే, నేను హాయిగా నా భర్తతో ఉంటున్నాను, నా కుటుంబం శాంతి సమాధానం ఉంటుంది అని ఒకవేళ అన్నట్లయితే బ్లెస్డ్ ఆర్ యూ, నువ్వు ధన్యుడవు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ శోధనలు ఉంటాయి. ఒకవేళ ఎటువంటి శోధన కూడా నువ్వు వెళ్తున్నావు, ఒక నిమిషం కళ్ళు మూసుకో ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి పరీక్ష కూడా నువ్వు వెళ్తున్నావు, ఎటువంటి వ్యాధి బాధలు కూడా వెళ్తున్నావు, నిరుద్యోగమా, సంతానం లేనితనమా, ఎటువంటి మానసిక ఘర్షణ అనుభవిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకుందాం. విశ్వాసం కోల్పోతూ ఉన్నావా? నీరు గారిపోతూ ఉన్నావా? అచంచలమైన విశ్వాసం నీకు కావాలా? ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ ప్రభు నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను బలంగా ఈ లోకంలో ఉండడానికి చేసినవాడు. గాడ్ వాంట్స్ టు మేక్ యూ సో పవర్ఫుల్. ఎటువంటి తుఫానులు కానీ, ఎటువంటి బాధలు కానీ వచ్చినా కానీ బెదరక ఉండాలంటే నీవు కూడా ప్రార్థనా జీవితంలో చొచ్చుకొని పోవాలి. ఆధ్యాత్మిక పరిణితిని చెందగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలలో నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను చేయుడు అనే దేవుడు, నీ కన్నీరును మరి తుడిచే దేవుడు. కనుక నమ్మదగిన దేవుడు మనం కనుక కన్ను చూస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, నా కష్టాల్లో నాకు తోడుగా ఉంటున్నావు, నన్ను చేయి చాచని దేవుడు అయ్యాను, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ఆయన ప్రార్థన చేస్తున్నా. కన్ను చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడు, ఒక నిమిషం ఎటువంటి శ్రమలు నేను బాధిస్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు నేను బాధిస్తున్నాయి, ఏ వ్యక్తి నేను బాధపడుతున్నాడు ఈ సమయంలో దేవుని సమర్పించుకో. అయ్యా ఈ లోకంలో ఎంతో మంది నమ్మక ద్రోహులు ఉన్నారు ప్రభా, ఎంతో మంది నేను మోసం చేస్తున్నాను ఆయన, నీవు మాత్రం నమ్మదగిన దేవుడు, నీవు నాకు తోడుగా ఉంటున్నావు, కష్టాలలో కన్నీరులో నాకు తోడుగా ఉంటున్నావు, నేను పిలిచిన వెంటనే పలికే దేవుడు ప్రభా, నీకు స్తోత్రం నాయన అని అందరం కూడా ప్రభా అదే విధంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నులు మూసుకొని ప్రభువులకు సమర్పిస్తూ నీ జీవితాన్ని ఎటువంటి పరీక్ష కూడా వెళ్తున్నావు జ్ఞాపకం తీసుకుంటూ దేవుని సమర్పిస్తూ
నమ్మదగిన దేవుడవయ్యా యేసయ్యా, నీవే నాకు ఆధారమయ్యా. 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 యేసయ్యా యేసయ్యా, నా మంచి కాపరి. 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 కలిసి పాడదాం. నమ్మదగిన దేవుడవయ్యా యేసయ్యా, నీవే నాకు ఆధారమయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా యేసయ్యా, నీవే నాకు ఆధారమయ్యా. యాకోబు గారు రాసిన లేఖ మొదటి అధ్యాయం 2:4. యాకోబు గారు రాసిన లేఖ మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదాం. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనుచున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా భావించుకొనుడు. ఎట్లనా మీ విశ్వాసం అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనం చేకూరును. కానీ మీ సహనం విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. యాకోబు గారు మనకు తెలియజేస్తున్నారు, మీరు పొందే పరీక్షల వలన, శ్రమల వలన మీరు అదృష్టవంతులుగా భావించుకొనుడు. ఎందుకంటే మీ సహనం పరీక్షింపబడుతుంది, మీ వ్యక్తిత్వం పరీక్షింపబడుతుంది, నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. చివరికి నీవు మరి పరిపక్వత్వం చెందుతావు. యు బికమ్ మెచ్యూర్ అండ్ పర్ఫెక్ట్ వెన్ యూ పాస్ త్రూ సిరీస్ ఆఫ్ టెస్ట్ అండ్ ట్రయల్స్. నీవు పొందే శ్రమల ద్వారా నీవు అదృష్టవంతులుగా భావించుకున్నాడని వాక్యం బోధిస్తుంది. ఎందుకంటే నీవు పరిపక్వం చెందుతావు, నీవు ఒక మెచ్యూర్ పర్సన్గా అవుతావు, నువ్వు ఒక పర్ఫెక్ట్గా అవుతావు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఎవరెవరైతే మరి ఎన్నో రకాలుగా మేము శోధింపబడుతున్నాం అని అనేవారికి బైబుల్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ బుక్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవిత్ర గ్రంథం చదివేవారికి, పవిత్ర గ్రంథం తెరచి చదివేవారికి, మరి ధ్యానించే వారికి ఎటువంటి శ్రమలను అయినా కానీ మరి ఎదుర్కొనగలరు. నీవు ఎదుర్కొన్న పరీక్షలు కానీ, నిరుద్యోగానం కానీ, సంతానలేమి కానీ మరి ఎక్కడ కూడా నీకు పరిష్కారం దొరకదు. కేవలం బైబుల్ ఇస్ ద ఆన్సర్ బుక్. కనుక ఈ పవిత్ర గ్రంథము నువ్వు తెరచి చదివినట్లయితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ప్రతి పరీక్షకు మరి సమాధానం, ఫలితం దొరుకుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, పవిత్ర గ్రంథంలో చూస్తున్నాం, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పరీక్షింపబడ్డారు, పలు విధాలుగా పరీక్షింపబడ్డారు. మోషే, నోవా, యోబు వీరందరూ కూడా పరీక్షింపబడ్డారు. అయితే తుది వరకు వారు విశ్వాసాన్ని నిలుపుకున్నారు కనుక, దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించారు కనుక మరి వారు నీరు గారిపోలేదు, వారు బలముగా దృఢంగా నిలవగలిగారు ఈ లోకంలో. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ రహస్యం ఏమిటి, ఏ యొక్క స్టెప్స్ ఆయన ఫాలో అయ్యాడు అని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, మొట్టమొదటగా యోబు శ్రమలను ఎలా జయించగలిగాడు, దేవుని నుండి రెట్టింపు ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నాడంటే, పాయింట్ నెంబర్ 1, యోబు దేవుని స్తుతించాడు. యోబు ప్రైజ్డ్ గాడ్. ఎందుకంటే శ్రమలలో, పరీక్షల్లో అంతా కోల్పోయినప్పుడు కూడా ఆయన మరి విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని స్తుతిస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 22 వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22. అన్ని దురదృష్టములు వాటిలను దేవునిపై నేరం మోపలేదు, ఆయన మరి దేవుని ప్రశ్నించలేదు. ఎందుకంటే అన్ని జరిగినా కానీ
దేవుని యందు విశ్వాసం కోల్పోకుండా ఏమంటున్నారు? తర్వాత వచనం చదవండి, 21 చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు పలుకుతూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. నేను దిగంబరుడుగానే నా తల్లి కడుపు నుండి వెలువడి తిని, దిగంబరుడుగానే ఇచ్చట నుండి వెడలిపోయేదను. ప్రభువే నాకు సకలం దయచేశాడు, ప్రభువే అన్ని తీసుకుంటున్నాడు, ఆయన ఇచ్చినవి ఆయనే తీసుకుంటున్నాడు, ప్రభు నామునకు స్తుతి కలుగును గాక అని శ్రమలలో మరి ప్రభువును స్తుతించాడు యోబు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అటువంటి వ్యక్తులు ఎవరైనా అక్కడ ఉంటున్నారా? దేవుడే అన్ని ఇస్తున్నాడు, దేవుడే అన్ని తీసుకుంటున్నారు అనే విశ్వాసంతో ఎవరైనా కానీ దేవునికి స్తుతి కలుగును గాక, దేవుడే సమకూర్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? కలిమి లేములలో, కష్ట నష్టాలలో, లాభములో, అన్ని వేళలా నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవుని స్తుతించగలగాలి. అందుకే పునీత పౌలు గారు అంటారు, తెస్సలోనియ ప్రజలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో, 1 తెస్సలోనియకు 5వ అధ్యాయం 18వ వచనం, ఎల్ల వేళలా అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండండి. యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఇన్ ఆల్వేస్. కష్టములో, నష్టములో, లాభములో అన్ని విధాలుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీరు శ్రమలలో సహితము నీవు దేవునికి మరి స్తుతించగలగాలి, దేవుని నామాన్ని మయంపరచగలగాలి. ప్రియా సహోదరి సహోదరుడా, కీర్తనకాడు అంటాడు, కీర్తన 34 1-4 చదువుకుందాం. కీర్తన 34 1-4 చదవండి. కీర్తనల గ్రంథము 34 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. కీర్తనకాడు అంటాడు, ఎల్ల వేళలా నేను ప్రభువు నాకు వందనములు అర్పిస్తాను, నిరంతరము అతన్ని కీర్తింతును, ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును, ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకాడు పలికిన రీతిగా ఎల్ల వేళలా మనము దేవుని స్తుతించాలి. అప్పుడే మనము ఆ శ్రమల నుండి బయటకు వస్తాం. మరి మొట్టమొదటగా యోబు చేసిన పని దేవుని స్తుతించాడు. పాయింట్ నెంబర్ 2, యోబు సహనం. శ్రమలలో, పరీక్షలలో సహనం కనబరిచాడు యోబు. చాలాసార్లు కూడా మనము చిన్న చిన్న సమస్యలు వచ్చిన వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఏంది నాకే జరగాలి ఇదని వెంటనే మనం రియాక్ట్ అయిపోతుంటాం. చిన్న చిన్న విషయాలకు, ప్రతి దానికి కూడా మరి మనము వెంటనే స్పందిస్తూ ఉంటాం. కానీ యోబు మాత్రం ఓపికగా సహనంతో ఎదురు చూచాడు. యోబు భార్య అంటుంది, స్నేహితులు చిదరించుకున్నారు, స్నేహితులు హేళన చేశారు. చివరికి ఆయన యొక్క భార్య కూడా అంటుంది, నీవింకా దోషరహితుడిగా ఉన్నావు కదా, ఇప్పుడు దేవుని శపించి మరణింపుము. ఏంటయ్యా పిచ్చివాడలా ఉన్నావు? బాడీ మొత్తం కూడా, శరీరం మొత్తం కూడా పుల్లతో చీము గారుతూ ఉంది, అయినప్పటికీ కూడా నువ్వు దేవుడు అంటావు, దేవుని మరి శపింపుము, మరణింపుము అని ఆమె మరి రెచ్చగొడుతుంది యోబును. యోబు మాత్రం అంటున్నాడు, యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, నీవు వట్టి తెలివి తక్కువ స్త్రీల వలె మాట్లాడుచున్నావు, దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి, కీడులను మనకు ఒసిగినప్పుడు స్వీకరింపవలదా అంటున్నాడు. మూర్ఖురాళ్ళగా మాట్లాడవద్దు. దేవుడు మనకు శుభములు ఇచ్చినప్పుడు స్వీకరించాము, కీడులు ఇచ్చినప్పుడు స్వీకరించవలదా అని మందలిస్తున్నాడు యోబు. ఈ విధంగా మరి చాలాసార్లు కూడా మీ సొంత కుటుంబీకులు, మీ అన్నదమ్ములు, బంధువులు కూడా అంటూ ఉంటారు, నువ్వంతా కోల్పోతున్నావు, ఇంకా నువ్వు పిచ్చివాడలాగా దేవుడు అంటావు, ప్రార్థన అంటావు, ఇంకా అక్కడికి పరిగెత్తావు ఎందుకయ్యా అని యోబు భార్య మరి వేలెత్తి చూపిన రీతిగా చాలామంది ప్రశ్నిస్తుంటారు. అయినప్పటికీ కూడా చెప్పగలగాలి, యోబు వలె నీవు నేను కూడా మీరు పిచ్చి వాళ్ళలాగా మాట్లాడవద్దు. దేవుడు నాకు శుభములు ఇచ్చినప్పుడు నేను స్వీకరిస్తున్నాము, అదేవిధంగా కీడులు వచ్చినప్పుడు కూడా నేను స్వీకరించవలదా అని యోబు చెప్పిన రీతిగా మనం కూడా చెప్పగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు గారు యోబు సహనాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 11వ వచనములో, యోబు సహనం గురించి విని ఉన్నాము, చివరి వరకు చదవండి అమ్మా. యోబు గ్రంథము యాకోబు గారు తెలియజేస్తున్నారు 5వ అధ్యాయం 11లో, యోబు సహనం గురించి విని ఉన్నాము, చివరి వరకు ప్రభు అతనికి ఏమి ఏర్పాటు అనర్చనో తెలియను, ప్రభువు ఎంతయో జాలియును కనికరము కలవాడు కదా. కనుక యోబు వలె సహనం మనం కనబరచాలి. ప్రియా సహోదరి సహోదరులారా, కొండంత ఆశతో ఆయన సమాధానం కోసం మనం ఎదురు చూడగలగాలి. యోబు ఏ విధంగానైతే మరి ఓపికతో ఎదురు చూసిన రీతిగా నీవు నేను కూడా మరి ఓపికతో సహనంతో ఎదురు చూడాలి. ప్రియా సహోదరి సహోదరుడా, కీర్తనకాడు అంటారు, కీర్తన 41వ వచనం 41లో, నేను గంపెడ ఆశతో ఓర్పు వహించి
ప్రభు కొరకు కనిపెట్టుకొంటిని, ఎట్టకేలకు అతడు నా వైపు వంగి నా పలుకులు ఆలకించెను. ఈ విధంగా గంపెడు ఆశతో మనము ప్రభు సమాధానం కోసం ఎదురు చూడాలి. శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు వెంటనే స్పందించకూడదు, ఓపికతో ఎదురు చూడాలి అని భక్తుడు యోబు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పాయింట్ నెంబర్ 3, యోబు విశ్వాసం. శ్రమలలో ఉండి కూడా ఆయన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు, విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 13:15. నేను ఆశల నెల్ల విడనాడి తిని, దేవుడు నన్ను చంపినా చంపునుగాక, అతని యందు నేను నిర్దోషినని మాత్రము నిరూపించుకొందును. నేను ఆశల నెల్ల విడనాడి తిని, దేవుడు నన్ను చంపినా చంపునుగాక, అతని ముందు నేను నిర్దోషినని మాత్రము నిరూపించుకొందును. కనుక మనం చెప్పగలగాలి, దేవుడు నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను మౌనంగా ఇదిగో విశ్వాసాన్ని కోల్పోకుండా మరి దృఢంగా నిల్చొని ఉంటాను, దేవుని ముందు నేను నిర్దోషంగానే ఉంటాను అని యోబు వలె మనము కూడా మరి అచంచలమైన విశ్వాసాన్ని కనబరచాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తి శ్రమలలో కూడా ఆ ధైర్యంగా ఉండగలడు అంటే నీతిమంతుడు మాత్రమే. పవిత్ర గ్రంథం బోధిస్తుంది, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. యోబు నీతిమంతుడు కనుక అతడు విశ్వాసం వలన జీవించాడు, చివరి వరకు తన విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని యందు శ్రమలలో శోధనలో ఉన్నప్పుడు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ప్రియా సహోదరి సహోదరుడా, పాయింట్ నెంబర్ 4, యోబు పశ్చాత్తాపం చెందాడు. యోబు రిపెంటెడ్. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. యోబు పలుమార్లు దేవుని మరి సవాలు చేశాడు, చాలాసార్లు కూడా ఛాలెంజ్ చేశాడు. చివరికి తన తప్పిదాన్ని తాను తెలుసుకుంటూ మరి ఆయన పశ్చాత్తాపం చెందుతున్నాడు. చదవండి. భక్తుడు యోబు దేవుని సన్నిధిలో పలుకుతున్నాడు, పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నెరిగితిని, కానీ ఇప్పుడు నా కన్నుతో నేను చూచితిని, కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుచున్నాను. మరి యోబు గ్రంథం మనం మొత్తం చదివినట్లయితే మధ్యలో ఎన్నో రకాల సవాళ్ళు యోబు చేస్తూ ఉన్నాడు, ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. చివరికి దేవుని యొక్క అనుభవాన్ని పొందిన అతడు మరి తనను తాను పూర్తిగా తగ్గించుకుంటూ పశ్చాత్తాపం చెందుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా పశ్చాత్తాపం చెందినట్లయితే, మన పాప జీవితాన్ని తలంచుకుంటూ పశ్చాత్తాపం చెందినట్లయితే ఖచ్చితంగా శ్రమల గుండా మనము శ్రమల ద్వారా పయనించినప్పుడు విజయాన్ని పొందుకుంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, మరి చివరికి లాస్ట్ పాయింట్, యోబు యొక్క విశ్వసనీయత. జోబ్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్, ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. మరి పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు యోబు విశ్వాస పాత్రుడిగా దేవునికి చివరి వరకు ఉన్నాడు. కనుకనే విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు కనుక దేవుడు రెట్టింపు దీవెనలు అతన్ని కలుగజేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 28-20 వచనం తెలియజేస్తుంది, చిత్తశుద్ధి గల నరుడు దీవెనలు బడయును. కనుక ఏ వ్యక్తి అయితే చివరి వరకు విశ్వాస పాత్రుడిగా ఉంటాడో దేవుని యొక్క దీవెనలను పొందుకుంటాడు. చివరి వరకు యోబు విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు, రెట్టింపు దీవెనలను పొందుకున్నాడు. రెట్టింపు దీవెనలు ఏ విధంగా పొందుకున్నాడంటే మనం చివరి అధ్యాయం మనం చూస్తున్నాము. యోబు గ్రంథం 42లో మనం చూసినట్లయితే రెట్టింపు ఆశీర్వాదము యోబు పొందుకున్నాడు. 42 వచనం, యోబు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత చివరి వరకు విశ్వాస పాత్రుడిగా ఉన్నప్పుడు మనం ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోబు గ్రంథం 1వ గ్రంథము 2వ వచనము, తర్వాత యోబు గ్రంథం 42:12 వచనం మనం గమనించినట్లయితే రెట్టింపు ఆశీర్వాదాలను యోబు పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా శ్రమలలో మరి ఆయన విజయాన్ని సాధించాడు. మొట్టమొదటగా యోబు దేవుని స్తుతించాడు, తరువాత యోబు సహనాన్ని కనపరిచాడు, యోబు విశ్వాసం కలిగి జీవించాడు, యోబు పశ్చాత్తాపం చెందాడు, యోబు విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పాటించిన తర్వాత చివరికి రెట్టింపు దీవెన పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఈ సమయంలో మనందరం కూడా ఒక నిమిషం కనులు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఒక నిమిషం మరి కనులు మూసుకుంటూ మనల్ని మనం దేవుని సంపూర్తిగా సమర్పించుకుందాం. చివరి వరకు విశ్వాస పాత్రుడిగా ఉన్న వ్యక్తి మరి రెట్టింపు దీవెనలు పొందుకుంటాడు. దర్శన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు, మరణం వరకును విశ్వాస పాత్రుడై ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించదను అని ప్రభు పలికిన రీతిగా చివరి వరకు మనం విశ్వాస పాత్రుడుగా ఉండాలి.
ఎట్టి శోధనలు, ఎట్టి పరీక్షలు, ఎట్టి శ్రమలు ఎదురైనా కానీ యోబు వలె మరి మనం ముందుకు సాగిపోవాలి, విజయాన్ని పొందగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అనుమతించే ఈ శ్రమలు కానీ పరీక్షలు కానీ మన వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన సహనాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తున్నాడనే విశ్వాసం మనలో చేతుల మీద. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ కూడా